నేను అమ్మ పిన్ని తెలంగాణ తిరుపతికి అయితే వెళ్తున్నాము. తెలంగాణ తిరుపతి మా దగ్గర నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు బీర్కూర్ అనే విలేజ్ దగ్గర ఈ బ్రిడ్జ్ లో వాటర్ ఇన్ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందని ఆపేసాము. ఈ వాటర్ నిజాం సాగర్ నుంచి వస్తాయని చెప్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ లో అయితే మేము ఈత అయితే కొట్టినాము. మీలో ఎవరికైనా ఈ బ్రిడ్జ్ తెలిస్తే ఈత కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక పైనుంచి అయితే వర్షం కురుస్తుంది. ఇంకా వర్షం ఎక్కువ అవుతుందని చెప్పేసి మేమైతే తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇది తెలంగాణ తిరుపతి ఎంట్రన్స్. మన సేమ్ తిరుపతి లాగే డిజైన్ చేశారు. ఇంకా కొండపైకి అయితే బైక్ అయితే అలౌడ్ ఉంది. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. ఇంకా మేమైతే కొండపైకి అలాగోలా ఎక్కేసాము. పైనుంచి కిందికి చూసి పచ్చని చెట్లతో గుట్టలు చాలా బాగా అనిపించింది. అండ్ తెలంగాణ తిరుపతి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ తిరుపతి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉంది. దీన్ని బాన్స్వాడ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చొరవ తీసుకొని కట్టించారు. ఇక్కడ రోజుకి 200 to 300 పీపుల్స్ వచ్చి దర్శనం అయితే చేసుకుంటారంట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. నన్ను కొబ్బరికాయలు తీసుకొని లోపలికి అయితే రమ్మని చెప్పారు. ఇంకా మేము బొట్టు పెట్టుకుని దర్శనం క్యూ లైన్ లో అయితే నిలబడ్డాము. పబ్లిక్ ఏం లేకుండే, తక్కువ పబ్లిక్ ఉండే. ఇంకా లోపలికి అయితే కెమెరా అయితే అలౌడ్ లేదని చెప్పారు. అందుకే అసలైన మూర్తిని నేను క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. లడ్లు తీసుకుని బయటకు వెళ్తున్నాము. ఇంకా దర్శనాలు అయ్యాక నేను అమ్మ బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఇంకా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి కొట్టిన కొబ్బరికాయలు అలా తిని బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఒక ఆయన వచ్చి అన్నదానం ఉందమ్మా తినేసి వెళ్ళండి దేవుడి ప్రసాదం అంటే అక్కడే ఆగి ప్రసాదం అయితే తినేసి స్టార్ట్ అయ్యాము. ఈ బ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి. నిఖిల్ స్టిల్ లైఫ్. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.